రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా ఉందన్న. ఎందుకంటే మాకు ఫ్రీ బస్సులు ఇచ్చిండన్న, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, ఫ్రీ గ్యాస్ ఇచ్చిండు. ఇంకా వచ్చేటి కూడా ఇంకా చాలా ఉన్నాయి. మాకు 2500 కూడా ఇస్తున్నాడు. అవి ఇస్తుండు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాడు. అవి కూడా ఇవ్వాలని మేము అంతా కోరుకుంటున్నామన్న. మా పేదలకే ఇవ్వాలన్న. ఉన్న ఇళ్ళ వాళ్ళకు మాత్రము ఇవ్వద్దు. ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు, లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలన్న. పింఛన్లు ఇస్తాడు, మరి 4000 ఇస్తాడు. మరి అవి ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇంకా రేవంత్ అన్న. కానీ ఇప్పుడైతే ఫ్రీ బస్ అంటే కూడా కరెంట్ గ్యాస్ అంటే కూడా కొంచెం ఆడవాళ్ళకు ఫ్రీ అనేది కొంచెం బెనిఫిట్ ఉంది దాంతో. బస్సు వల్ల పరిశాన్ అవుతుందంటే ఆడోళ్ళు కొట్టుకుంటారంట కదా అన్న. ఏమి కొట్టుకుంటలేరు, అది టైమింగ్స్ అన్న. టైమింగ్స్ అంటే మార్నింగ్ కొంచెము స్కూల్ పిల్లలు ఉంటారు, కాలేజీ పిల్లలు ఉంటారు, వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, దానికి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంతేగాని ఏం కొట్టుకుంటలేరు. అందరికీ కూడా మంచిగా ఉంటుంది అది. ఫ్రీ బస్ అనేది కూడా అంత పేదోళ్ళకు కూడా నెలకు వచ్చే వరకు 3000 మిగులుతున్నాయి కదన్నా. 3000 మిగులుతున్నాయి కాలేజీకి వెళ్ళే వాళ్ళకు, మళ్ళీ జాబులు చేసుకుంటే వాళ్ళకు కూడా మనకు బెనిఫిటే ఉంది కదా. ఇంత ముందు ప్రభుత్వంకి మాకేం ఇవ్వలేదు కదా. తన ఏమైనా ఇచ్చిండా? మరి ఇవ్వలేదు కదా. కొంచెం కూడా మాకు ఏం లేదు. ఇప్పుడు మాకు గ్యాస్ మీద కూడా 500కే గ్యాస్ వస్తుంది. మళ్ళీ ఫ్రీ కరెంట్ అంటే కూడా 0 కరెంట్. మళ్ళీ ఇంకేం కావాలి? ఎంత బెనిఫిట్ ఉంది.